కాళేశ్వరం సంబంధించి మీరేమో కూలీశ్వరం అయింది అంటున్నారు. కానీ రైతుల విషయంలో చూసి చూడనట్టు కొన్ని వదలాలి, లేదు అంటే 28 మంది ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాం మీకు రాజకీయం కావాలంటే. కానీ రైతులకు సంబంధించి అక్కడ ఏదో రిపేర్లు చేసైనా సరే నీళ్ళు ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. దీన్ని ఏమండి? మీరు 28 మంది రాజీనామా చేసినా ఆడ నీళ్లు నింపితే ప్రజలు కొట్టుకపోయేది కాబట్టి ప్రభుత్వము ఆ పని చెయ్యదు. మీ రాజీనామాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఈ డ్రామాలో మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అమలు చేయమని చెప్పేసి మీరు ఒక తాకీదు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురండి, అది ఇమీడియట్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కాదని చేయమంటుందంటే ప్రజా నష్టం జరిగిన నష్టం లేదు, కానీ మాకు ప్రచారం కావాలనే దుగ్ధ ఏదైతే ఉందో అది మీ యొక్క బాధ్యత లేనితనానికి అదొక నిదర్శనం. అన్నిటికంటే ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయని ప్రచారం చేసే దద్దమ్మల ద్వారా మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఉత్తుత్తు ప్రచారాల కోసమో లేకపోతే అవతార ప్రచారం కోసం ఇంతకు తెగబడడం అనేది మీకు కనీసం బుద్ధి సోయి లేదని అర్థమవుతుంది. కానీ తెలంగాణ అంటే ప్రెసిడెంట్ ఇంజనీర్లు కూడా లెటర్ రాశారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఒక కాపర్ డ్యామ్ కడితే నీళ్ళు ఆపొచ్చు, సో అక్కడ ఉన్నటువంటి పిల్లలకు నష్టం జరగదు, దాన్ని ఎందుకు పరిశీలిస్తలేరు? కేవలం రాజకీయంగా కాదు, రైతుల విషయంలో కూడా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది కదా అనేది వాళ్ళ వాదన. ఎక్స్పర్ట్స్ కమిటీ మేరకు అక్కడ సిల్ట్కు సంబంధించి కానీ ఇసుక మేటకు సంబంధించి కానీ స్టడీ జరిగింది, అక్కడ డ్రైవింగ్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి కాపర్ డ్యామ్ అయినా లేకపోతే ఇతరత్ర రిపేర్స్ అయినా ఏ విధంగా చేయొచ్చో అది ఎన్డీఎస్ఏ సూచిస్తారు. కాబట్టి వాటిని సంప్రదించకుండా వీళ్ళు ఉత్తపుణ్యానికి నీళ్లను నింపమని అంటుంటే వాళ్ళకే బాధ్యత ఇస్తామంటున్నాం కదా, మరి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేరు? కేసీఆర్ బయటికి రావట్లేడు, కేటీఆర్ ఏమో కేసీఆర్కి ఇవ్వమన్నాడు, ఈయననేమో నాకే 3 నెలలు ఇవ్వమంటుండు. ఆయనకైనా ఈయనకైనా వచ్చి దీన్ని ఎట్లా చేస్తారో మీరు సభలో కన్విన్స్ చేసి వారం రోజులు కాదు 3 నెలలు కాదు 3 సంవత్సరాలు మీకు తీసుకోవచ్చు, 90C కింద ఒక వెసులుబాటు ఉందని చెప్తే కూడా ఎవడు ఊపిరి రాజకీయాల కొరకు మాట్లాడుకుంటూ పోతుంది, కానీ ఎవడు దాన్ని పట్టించుకుంటాడు ఎవడు? కానీ ఎన్డీఎస్ఏ కూడా పైన అంటే నింపొద్దు అని కూడా చెప్పలేదు. సుందిల్లా అన్నారా గ్రౌండింగ్ చేశారు, ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకే గ్రౌండింగ్ అయింది. ఇక్కడ కాపర్ డ్యామ్ కడితే నీళ్లు తీసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇందులో బీఆర్ఎస్ ఒక క్లారిటీ, కాపర్ హౌస్ కట్టాలన్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాలన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి స్పష్టత లేదు. ఎత్తిపోసిన అన్నారం కూడా కాళేశ్వరం కంటే ఏం తక్కువ లేదు, సేమ్ ఫార్ములే, సేమ్ ఇంజనీరింగ్ టెక్నిక్, సేమ్ పించ్. ఇదే కూలంగా రేపు అది కూలితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఎలా మీరు కట్టిండ్రు కాబట్టి మీకు తెలుస్తుంది, కాబట్టే మీరు రండి అని అంటున్నాం.